మీరు అక్కడ పిలిచి అంటే ఇక్కడ డాక్టర్ రామ్మా బాయ్ రామ్మా సార్ ఒకసారి చూడండి. ఓకే ఓకే చెప్పండి. వరంగల్ ఉమ్మడి జిల్లా వెల్ఫేర్ సంఘం కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు, అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ నుంచి వైద్య శిబిరము ఏర్పాటు చేయడం, రైతులు సేంద్రియ ఎరువులను కానీ ఇప్పుడున్నటువంటి ఎరువులు ఏ రకమైనటువంటి ఎరువులు భూమికి నష్టం కాకుండా మట్టికి పంట దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా ఎరువులను వాడుకునేటువంటి ఒక విధానాన్ని తెలియజేయడానికి ఈ ఉమ్మడి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ శాస్త్రవేత్త జగపతిరావు గారిని తీసుకొచ్చి అవగాహన సదస్సు కొరకు ఏర్పాటు చేయడం, ఇది మంచి కార్యక్రమంగా ఈ సంఘాన్ని నేను అభినందిస్తున్నాం. ఇంకా కూడా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఎవరైనా పేద పిల్లలు ఉంటే వారిని ఆదుకునే విధంగా స్కాలర్షిప్ కానీ చదివించే విధంగా ఇంకా ఎదగాలని, ఇంకా ఎక్కువ పేద పిల్లలకు పేద వర్గాలకు సహాయం చేసే విధంగా ఉండాలని, రైతులు కూడా పంటల దిగుబడిని పెంచే విధంగా ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా పెళ్లిళ్ళు బాగున్నాయి. అయినా పెళ్లిళ్ళు వదిలిపెట్టి కూడా ఒక రైతు సదస్సుకు అటెండ్ కావాలని వచ్చిన రైతు మిత్రులకు, వెల్మ బంధువులందరికీ నేను మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టా, దయచేసి మనం ఏ రంగంలో ఉన్నా మంచి పేరు సంపాదిస్తున్నారు మన తాతలు. ఇట్లా ఆ అనువాయితీని మనం కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటున్నా అంటే మనం ఏ పదవి ఇచ్చినా దానికి గౌరవం కాపాడారు మన పెద్దలందరూ. నేను అందరికీ చెప్తున్నా, యువరాజరావు గారు ఎన్నిసార్లు గెలిచాడా, ఎంత మంచి పేరు సంపాదించాడు. పురుషోత్తమరావు గారు ఎంత మంచి పేరు సంపాదించారు. వెంగళరావు గారు ఎంత మంచి పేరు సంపాదించారు. ఒక్కొక్కసారి మనం అంటే వాళ్ళు హోదాలు ఉన్నామని ఎప్పుడు కూడా గర్వంగా ఉండకపోయేది. నాకు తెలుసు ఆ గర్వం రైతు సదస్సు
కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గంట సత్యనారాయణ గారు హాజరయ్యాయి. మరి సందేశం ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ రైతు సదస్సుకి మరియు హాస్పిటల్ చెకప్ కొరకు వచ్చిన వాళ్ళు దాదాపు 2000 పైన మెంబర్స్ మా వెల్మ బంధువులు రావడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై, డ్రిప్ ఇరిగేషన్పై మరియు ఆల్టర్నేట్ ఫార్మింగ్పై, పాడి పరిశ్రమపై వివిధ రంగాల్లో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ట్రైనింగే కాకుండా మరి ఆధునిక పద్ధతులు చేయడానికి, వ్యవసాయం చేయడానికి డ్రోన్స్ను మరియు ఇతర కల్టివేషన్ మెథడ్స్, నూతన మెథడ్స్ని తెలియజేయడం కోసం కూడా 24 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని స్టాల్స్లో కూడా మరి ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి చేంజెస్ని తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అవగాహన సదస్సు అనేది దిగ్విజయం అయినట్టుగా భావిస్తున్నాం. అవగాహన సదస్సుతో పాటు మరి ముఖ్యంగా చాలామంది గ్రామాల నుండి ఈ కిమ్స్ హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ బృందంకి రావడం, దాదాపు ఒక 10 స్పెషలైజేషన్స్ ఈరోజు ఇక్కడ డాక్టర్స్ ఉండడం, కొన్ని వందల మందికి ఉచితంగా కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని దాదాపు 5 నుండి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కిమ్స్ హాస్పిటల్ వారు, ముఖ్యంగా మన రవీంద్రరావు గారు, మా ఈసీ మెంబరు, వారి యొక్క తనయుడైనటువంటి డాక్టర్ సందీప్ గారి ఆధ్వర్యంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మా వెల్మ బంధువులందరి తరఫున, కార్యవర్గం తరఫున కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్స్కి, అరేంజ్ చేసినటువంటి మా రవీంద్రరావు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మరి చాలామంది లబ్ధి పొందుతుందని ఆశిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో చేయాలని పెద్దలు మమ్మల్ని ఆదేశించారు. ఆ ప్రకారంగా ప్రయత్నం చేస్తాం. నవంబర్ 8వ తారీఖు కూడా కార్తీక వనవాస భోజనాలు నిర్వహించబోతున్నాం పెద్ద ఎత్తున. అందులో కూడా మా వెల్మ బంధువులు, వెల్మ మహిళా మనులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. మీరు నూతన అధ్యక్షులు అయినాక 1 నెలకో 2 నెలలకో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేస్తున్నారు. అంటే మీ వెల్మ బంధువుల నుంచి మీకు ఎలాంటి రెస్పాండ్ ఉన్నది? మీ కంపెనీ నుంచి ఎట్లా ఉంది రెస్పాండ్? మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఐకమత్యంగా అనుకొని నిర్ణయించుకొని అందరి యొక్క ఆలోచన ప్రకారమే ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం జరిగింది. మా వెల్మ బంధువులు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, ఏదైనా ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందువల్లనే ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం కూడా సక్సెస్ అయినందుకు. అట్లాగే ఈరోజు స్టాల్స్ పెట్టిన వాళ్ళు కూడా మాకు స్టాల్కి 10,000 లేదా 20,000 అలా డొనేట్ చేయడం జరిగింది. వారి యొక్క సహకారంతో కూడా ఈ సంఘంపై ఎలాంటి భారం పడకుండా కేవలం దాతల యొక్క సహకారంతో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.